ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉండబోతాయన్నది ముందుగా యాక్సిస్ మై ఇండియా అసోంకు సంబంధించి ఎన్డీఏ 85 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించబోతోందని తేల్చింది. కాంగ్రెస్ పార్టీ 24 నుంచి 36 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిసింది. ఓవరాల్ గా చూస్తే అదర్స్ 0 కనిపిస్తోంది. యాక్సిస్ మై ఇండియా చెబుతున్న దాని ప్రకారం 126 స్థానాలున్న అసోంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైనటువంటి మెజారిటీతో అధికారంలోకి మరోసారి రాబోతోందనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 24 నుంచి 36 స్థానాలకే పరిమితం కాబోతోందన్నది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. రైట్, మరో సంస్థ చేసినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా స్క్రీన్ పైన మనం చూద్దాం. రైట్, మనం చూస్తున్నాం తమిళనాడుకు సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు డిఎంకే 125 నుంచి 145 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఏఐఏడిఎంకే ఆశలు పెట్టుకున్నప్పటికీ 65 నుంచి 80 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇక టీవీకే కేవలం విజయ్ స్థాపించినటువంటి కొత్త పార్టీ 18 నుంచి 24 స్థానాలు, దాదాపుగా డబుల్ డిజిట్ ను దాటుకుని 20 స్థానాలను కూడా దాటుకుని వెళ్లే అవకాశం ఉందని అనేది కూడా ఇక్కడ పీపుల్స్ పల్స్ మనకు అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఓవరాల్ గా మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందన్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 125 నుంచి 145 స్థానాల్లో డిఎంకే కూటమి విజయం సాధించబోతోంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. తమిళనాడులో స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందనేది పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ రైట్, మనం చూస్తున్నాం కేరళంకి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పీపుల్స్ పల్స్ మొత్తం 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో ఎల్డీఎఫ్ 55 నుంచి 65 స్థానాలకే పరిమితం కాబోతోంది. యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ తో కూడినటువంటి ఈ ఫ్రంట్ 75 నుంచి 85 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందనేది పీపుల్స్ పల్స్ అందిస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ఎల్డీఎఫ్ కూటమి కేవలం 55 నుంచి 65 స్థానాలకే పరిమితం అవుతోందంటే అధికారాన్ని కోల్పోబోతోంది. యూడీఎఫ్ అధికారంలోకి రాబోతోంది అన్న సంకేతాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. 75 నుంచి 85 స్థానాల్లో యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించబోతోంది. ఎన్డీఏ కేవలం 3 స్థానాలకు, అత్యధికంగా చూస్తే ఇక్కడ 3 మాత్రమే కనిపిస్తోంది, అత్యల్పం చూస్తే 0 మనకు కనిపిస్తోంది. రైట్, దీన్ని బట్టి కేరళలో అధికారం మార్పిడి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. పినరయి విజయన్ ఇక్కడ అధికారాన్ని కోల్పోబోతున్నారనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతోంది. రైట్, నెక్స్ట్ ఎస్, అసోంకు సంబంధించినటువంటి ఫలితాలను చూస్తున్నాం. 126 స్థానాలు ఉన్నటువంటి అసోంలో పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే ఎన్డీఏ కూటమి 68 నుంచి 72 స్థానాల్లో విజయం సాధించబోతోంది. అంటే మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ సాధించబోతోంది. కాంగ్రెస్ కేవలం 22 నుంచి 26 స్థానాలకే పరిమితం కాబోతోంది. ఇతరులు 19 నుంచి 29 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు చాలా క్లియర్ మెజారిటీతో, స్పష్టమైన మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందనేది చాలా స్పష్టమైన సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి. అసోంలో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోందనేది ఈ ఫలితాలను బట్టి మనకు అర్థమవుతోంది. నెక్స్ట్ ఎస్, పుదుచ్చేరికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ కేవలం 30 స్థానాలు మాత్రమే ఉన్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుందనేది చాలా క్లియర్ ఇండికేషన్ కనిపిస్తోంది. 16 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 10 నుంచి 12 స్థానాలకు పరిమితం కాబోతోంది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలకు పరిమితం కాబోతున్నారు. నెక్స్ట్